హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజు మనం ఎక్కడున్నామంటే ఒక గొప్ప స్వరం వెనుక ఒక గొప్ప ప్రయాణం ఉంటుంది. అది బాధలతో, బలంతో, సేవతో నిండిన కథ. ఈ రోజు మనం పరిచయం చేసుకుంటున్న నాయకుడు విద్యార్థుల హక్కుల కోసం, న్యాయం కోసం, ప్రజల కోసం నిరంతరం పోరాడిన వారు. అది ఎవరో కాదండి, మన తాడూరి శ్రీనివాస్ గారు. మనం తాడూరి శ్రీనివాస్ గారితో ఉన్నాం. సార్తో మాట్లాడి మరిన్ని విశేషాలు మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాము. చాలా బాగున్నాను. మీ గురించి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మా ఆడియన్స్ చెప్పండి. నా గురించి అంటే నా పేరు తాడూరి శ్రీనివాస్. నా వృత్తి అడ్వకేట్గా, ఆ తర్వాత రాజకీయాలలో విద్యార్థి దశ నుండి నేటి వరకు రాజకీయాలలో ఉన్నాను. నా కుటుంబ నేపథ్యం అంటే హౌస్ వైఫ్, తర్వాత ఇద్దరు అబ్బాయిలు అమెరికాలో చదువుకున్నారు, జాబులు చేశారు. పెద్ద ఆయన ఇక్కడే మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చేసారు. ఇద్దరు అబ్బాయిలలో మరి తల్లిదండ్రులని ఒకరు అక్కడ ఒకరు ఇక్కడ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో పెద్ద బాబు ఇక్కడ ఉన్నారు. హీ గాట్ మ్యారీడ్ టు ఏ గైనకాలజిస్ట్ డాక్టర్, అండ్ చిన్న ఆయన అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అండ్ హీ ఆల్సో మ్యారీడ్ టు సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో బోత్ ఆర్ మై ఐస్. అంటే మీరు ఎంఎస్సి కంప్యూటర్ చేశారన్నమాట. అంటే మీరు ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ అచ్చడి వెళ్ళకుండా మీరు మళ్ళీ లా ఎందుకు ఎంచుకున్నారు? అసలు ఎంచుకోవడానికి రీజన్ ఏంటి సార్? యాక్చువల్గా నేను చదివింది ఇక్కడ సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్లో బీఎస్సీ ఎంపీసీ ఇక్కడ చదువుకున్నాను. ఆ తర్వాత ఏంటంటే విద్యార్థి దశలోనే రాజకీయాల్లో ఉండడం, ఆ తర్వాత మండల్ కమిషన్ ఉద్యమం రావడం, నేను డిగ్రీ చదువుతున్నప్పుడు. ఆ తర్వాత నేను టీడీపీలో తెలుగు విద్యార్థి జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నుకోబడడం, ఆ తర్వాత ఆ రకంగా రాజకీయాలపైన మక్కువ చూపించడం అలవాటైంది. అప్పటి నుంచి అంటే ఇది మా ఫాదర్ వచ్చి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. భువనగిరిలో చాలామంది లీడర్లు మా నాన్న దగ్గర చదువుకున్న వాళ్ళు ఎంతోమంది మినిస్టర్లు అయినారు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, చైర్మన్లు అయినారు. అయితే వారితో మాట్లాడుతున్నప్పుడు, ముచ్చటించేటప్పుడు అనేక మంది, ఒక టీచర్ అంటే ఆ రోజుల్లో దాదాపుగా ఎమ్మెల్యేలతో సమానం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏమీ చదువు లేనటువంటి వాళ్ళు కానీ అనేక మంది వచ్చి ఈ కాగితం రాసి పెట్టవా, లేకపోతే ఈ సమస్య ఉంది అని టీచర్లకు కూడా చెప్పుకునే వాళ్ళు అప్పట్లో. సో ఆ రకంగా వాళ్ళు వచ్చి చెప్పుకోవడం, బాధలు, వీరు వారిని అడ్రస్ చేస్తుండడం, ఆ రకంగా నేను అనుకుంటా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా పడుంటుంది. సమాజంలో ఉపాధ్యాయుడికి గౌరవం దొరుకుతూ ఉంటే అటువంటి గౌరవం మరి ఇటువంటి దాంట్లో ఉందేమో అని మరి ఆ రకంగా అట్రాక్ట్ అవ్వడం జరిగింది. బట్ మా ఫాదర్ ఇంజనీర్ చేద్దాం అనుకున్నారు, బట్ నేను బీఎస్సీ చదువుకొని ఆ తర్వాత పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ లండన్ అక్రియేషన్ ఒక పీజీ డిప్లొమా చేయడం జరిగింది. అప్పట్లోనే మనకు Y2K ప్రాబ్లం అని వచ్చింది. ఏది అమెరికాలో కానీ ప్రపంచ దేశాలలో అప్పటి కంప్యూటర్స్ అన్నీ కూడా 2000 సంవత్సరం వరకే తయారు, అంటే 1999 వరకే ప్రోగ్రామింగ్ ఉంది. సో అన్ని క్రాష్ అయిపోతాయి, ప్రపంచం కింద మీద అయిపోతుంది అనే చర్చలు జరిగినాయి. ఆ టైంలో ఏంటంటే మేము కంప్యూటర్ గ్రాడ్యుయేట్స్ ఎవరున్నా సరే అమెరికాకి ఈజీగా ఓరల్ ఫోన్ ఇంటర్వ్యూసే, అక్కడ అమెరికా నుండి ఇక్కడికి ఇంటర్వ్యూలు చేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మా క్లాస్మేట్స్ అందరూ ఆ రకంగా అమెరికాకి వెళ్ళిపోయడం జరిగింది. నేను ప్రయత్నించాను, బట్ ఈలోపు రాజకీయాలలో బాగా ఇదైంది. మా ఫ్రెండ్స్ ఇప్పటికీ తిడతారు, వాడికి రాజకీయం ఒక పిచ్చి అంటారు. వాళ్ళతో నేను ఛాలెంజ్ చేసేవాడిని, నేను నీ కంట్రీకి గెస్ట్గా వస్తాను, నేను పార్లమెంట్లో అడుగు పెడతా, అసెంబ్లీలో అడుగు పెడతా అనిగా యంగ్ ఏజ్లో ఏమేమి మా ఊహా లోకంలో విహరిస్తున్నానో అవన్నీ కూడా నేను ఫ్రెండ్స్కు చెప్తుండేవాడిని. కానీ ఈ లోపే మ్యారేజ్ అవ్వడం, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ పెరగడం, ఒకవైపు రాజకీయాలు, ఒకవైపు చదువు కంటిన్యూ చేస్తూ పోతా ఉన్నాను. ఈ రాజకీయాలలో నిజంగా కూడా కొన్ని ఒడిదుడుకులు వచ్చినాయి. సో అంటే ఎంతైతే పని చేస్తూ ఉన్నామో ఒక పార్టీకి అంత గుర్తింపు రానప్పుడు లాయర్ చదివితే దీంట్లో ఉపయోగం ఉంటుందేమో రాజకీయ రంగంలో అని చెప్పి నేను ఒక నా సెల్ఫ్ ఇంట్రెస్ట్తో లా చదువుకోవడం జరిగింది. తల్లిదండ్రులు చదివించినప్పుడు చక్కగా చదవం, కానీ మనం ఇష్టపడి చదువుతాం చూడు, లా అద్భుతంగా పూర్తి చేయడం. అదే లాయర్ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి క్రమంలో నా కుటుంబ పోషణ కూడా నాకు చక్కగా జరుగుతూ ఉండదు. ఇక అదే వృత్తిగా మారిపోతూ ఉంది. అప్పటికి ఏదైతే నేను చెప్పినానో ఆ రోజులు ఉన్నటువంటి పార్టీలో పదే పదే జెండాలు కడితేనో, పదే పదే జైలు కొడితేనో, జెండాలు జైలుతోని ఎమ్మెల్యేలు కాము, జెండాలు జైలు కొడితే మనం ఏ లీడర్ కాము, పదవులు రావు అనేది నాకు అప్పుడు అర్థమైంది. అప్పుడు ఏంటంటే ఆ రోజుల్లో క్యాస్టిజం, క్యాపిటలిజం, వారసత్వం, సో నెపోటిజం, ఇవన్నీ కూడా ఏవేవో ఉన్నాయి. సో ఈ ఎలిమెంట్స్లో నేను దాంట్లో ఫిట్ కాలేకపోయినా.
అయితే చదివే నన్ను నిలబెడుతుందేమో అనే ఉద్దేశంతో నేను లా పర్సూ చేయడం, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ చేయడం, అట్లా ఎంఏ ఎల్ఎల్బికి రావడం జరిగింది. సో ఉద్యోగాలు ఎన్నో వచ్చినా అవి అటువైపు నేను పోకుండా నిరంతరం ఈ రాజకీయాల వైపే ఉండడం జరిగింది. ఇప్పుడు అంటే ఆనాటి విద్యలు ఎలా అంటే విద్య పోరాటం ఎలా ఉండేది సార్? ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే విద్యా పోరాటం ఎలా ఉంది సార్? మరి విద్యా పోరాటము లేదా విద్యార్థి పోరాటాలు అప్పట్లో ఎలా ఉండేదంటే, బస్ పాస్లకి ఒక 20 పైసలు పెంచితే చారానా ఆటానా అప్పుడు ఉండేది. సో ఆ చారాన పెంచితే కూడా విద్యార్థులు మాతో పాటు రండి మనం ప్రభుత్వం మీద ఈ నిర్ణయం తీసుకున్నారు పోరాడదామంటే వేలాది మంది విద్యార్థులు వచ్చేవాళ్ళు. ఇవాళ నువ్వు 100 రూపాయలు పెంచు లేకపోతే 1000 రూపాయలు పెంచు దానికి అలవాటు అయిపోతున్నారు తప్ప ఒక రకమైన రివోల్ట్ అనేది తగ్గిపోయింది విద్యార్థులలో కానీ యువకులలో కానీ. ఆ రోజు మాల్లో ఉన్న పోరాట స్ఫూర్తి అంటే అప్పుడు ఒక రకమైన భావజాలం, ఒక దేశం కోసమనో లేకపోతే ఒక ప్రాంతం కోసమనో లేకపోతే బీద ప్రజానికం పడుతున్న కష్టాల కోసము అప్పుడు లేదా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల మీద మేము మండల్ కమిషన్ ఉద్యమం చేసేటప్పుడు వేల మందితో మేము బస్సులన్నీ ఆర్టీసీ బస్సులలో ఆ రోజుల్లో దాన్ని ఒక రకంగా హైజాక్ అనొచ్చు మీరు, అట్లా డబుల్ డెక్కర్ బస్సులు మేము తీసుకొని మా ఇష్టం ఉన్నట్టు తిరగడం, అట్లా పోరాటాలు అనేక రకాలుగా చేయడం జరిగింది. అంటే కాజ్ గురించి పోరాటాలు అప్పుడు ఉండేది. ఇప్పుడు ఓన్లీ ఒక స్వార్థంతో కూడినటువంటి పోరాటాలు రాజకీయ పార్టీలు ఎట్లా తయారు చేసినాయి అంటే విద్యార్థులని యువకులని తను ముఖ్యమంత్రి అవడానికో తను పవర్లోకి రావడానికో వ్యక్తిగతమైన స్వార్థాలు, తను ఎమ్మెల్యే అవ్వడానికో ఎంపీ అవ్వడానికో యువకులని ఇది చేస్తూ ఉన్నారు. కానీ అప్పట్లో ఏంటంటే సమస్య యువకులని విద్యార్థులని ఆకట్టుకునేది, ఆ సమస్యల కోసం నా సమస్య ఇది అని పోరాటం చేసేవాళ్ళు. ఇవాళ ఏది మన కూరగాయల ధరలు పెరిగినా ఎవరు ప్రజలు ముందుకు రావట్లేదు, లేదా పెట్రోల్ ధరలు పెరిగినా రావట్లేదు, విద్యార్థి ఫీజుల ధరలు పెరిగినా రావట్లేదు. ఇవాళ గవర్నమెంట్ యూనివర్సిటీలు వదిలేసి ప్రైవేట్ యూనివర్సిటీలు కుప్పలుగా వచ్చి లక్షలాది రూపాయలు ఒక్కొక్క స్టూడెంట్కు ఒక వైద్య విద్యను అభ్యసించాలంటే కోట్ల రూపాయలు. ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీకి పోయి మామూలు కోర్సులు చేయాలంటే ఇవాళ ఒక్కొక్క ఇంజనీరింగ్ స్టూడెంట్ ప్రైవేట్ యూనివర్సిటీ కానీ ప్రైవేట్ కాలేజ్ పోతే 15 లక్షలు 20 లక్షల ఫీజులు తీసుకుంటా ఉన్నారు. సో ఈ రకంగా వచ్చినా ఎక్కడ ప్రజలు అప్పుడు క్యాపిటేషన్ ఫీజు వస్తే ఒక ముఖ్యమంత్రిని దించగలిగింది విద్యార్థి లోకం. ఇది నేదురుమెల్లి జనార్దన్ రెడ్డి గారి కాలంలో మీకు క్యాపిటేషన్ ఫీజు అంటే ఈ బీటెక్ చదివే వాళ్ళకి డొనేషన్స్తో సీట్లని. సో దాని మీద విప్లవిస్తే ఆయన రాజీనామా పెట్టాల్సి వచ్చింది. ఈరోజు ముఖ్యమంత్రుల్ని రాజీనామా చేయించేటటువంటి ధర్నాలు లేవు, చేసినా కానీ ప్రభుత్వం కూడా డెమోక్రటిక్గా లేవు. మనం చూసినాం మొన్న ఆర్టీసీ కార్మికులు ఉద్యమం చేస్తే ఏమైంది, వాళ్ళ ఉద్యోగాల నుండి బీకేసిండు ఆయన కేసీఆర్ ముఖ్యమంత్రి. సో అందరిని సస్పెండ్ చేసిండు, ఆర్టీసీలో యూనియన్లే ఉండొద్దు అన్నాడు. సో ఆ రకంగా ఒక నియంతల పరిపాలనలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అప్పట్లో ఆ రకంగా లేదు, లీడర్లు డెమోక్రటిక్గా ఉండేది. ఏదైనా సమస్య వస్తే రాజీనామా చేసేది, ఏదైనా సంఘటన జరిగినా ఎంతోమంది లాల్ బహదూర్ శాస్త్రిలు ఈ దేశంలో ఉండేది. కానీ ఇవాళ లాల్ బహదూర్ శాస్త్రిలు ఎక్కడ కనిపిస్తలేరు. పొలిటికల్ కెరీర్ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? నాది నేను యాక్చువల్గా చిన్నప్పుడు ప్రైమరీ ఎడ్యుకేషన్ ఒక ఆర్ఎస్ఎస్ ఓరియంటెడే అనుకోవాలి. మాకు భగవద్గీత యోగా అవన్నీ కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్లోనే అటువంటి స్కూల్లో చదువుకున్నాం మేము. అంటే ఇది కంప్లీట్ ఒక ఈ ఐడియాలజీ అని మేము అనుకోలేదు, కానీ చిన్న ఇది కదా అప్పటికి పరిపక్వత చెందని బ్రెయిన్స్. సో ఆ రోజుల్లో మేము స్కూలింగ్లో కొంత శ్రీవాణి విద్యాలయాన్ని భువనగిరిలో కొంత ఆర్ఎస్ఎస్ ఓరియంటెడ్ యోగా భగవద్గీతలు ఆ ప్రావీణ్యం అట్లా ఉండేది చదువులు. ఆ తర్వాత ఏంటంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ మధ్యకాలంలో నేను ఈ మండల్ కమిషన్ ఉద్యమం రావడం వాటిల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. 1985 నుంచి అనుకోవచ్చు ఆరంగరేటం. తెలియని వయసులో అప్పటికి మైనరే, ఇక అప్పుడప్పుడే మెజార్టీలో పడుతూ ఉన్నాం. అప్పుడు ఎన్టీ రామారావు బ్యాడ్జ్ పెట్టుకునేది, అది సినిమా హీరో జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ అనుకుంటా పోయేది 10th ఇంటర్లోనే. ఆయన 82లో పార్టీ పెట్టినారు. ఆ తర్వాత ఇది డిగ్రీ కాలంలో మాత్రం కొంత అవగాహన రావడం పాలిటిక్స్ పట్ల. అప్పటికే పార్టీ ఇది జిల్లా తెలుగు విద్యార్థి రంగారెడ్డి జిల్లా చాలా పెద్ద జిల్లా ఉండేది, హైదరాబాద్లో స్టేట్లోనే పెద్ద జిల్లా. ఈ జిల్లాలో యూనివర్సిటీస్ కాలేజెస్ ఎక్కువ ఉండేది. సో నా పోరాటం చూసి అప్పట్లో ఆర్ఆర్ డిస్టిక్
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్గా, తెలుగు విద్యార్థి ప్రెసిడెంట్గా ఏబీపీ కానీ లేదా ఎస్ఎఫ్ఐ కానీ అన్ని విద్యార్థి సంఘాలని కలిపి ప్రజల యొక్క సమస్యని, అంటే విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యని మెయిన్గా చూపించేస్తే అన్ని భావజాలాలు ఉన్న విద్యార్థి సంఘాలు నాతో ర్యాలీ అయ్యేది. దట్స్ వండర్. ఆ రోజుల్లో నన్ను అందరు కూడా రైటు లెఫ్ట్ అన్ని విద్యార్థి సంఘాలు నేను రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్గా తీసుకునే నిర్ణయం పోరాటంలో కలిసికట్టుగా పోయేవాళ్ళం. ఆ కలర్ ఫ్లాగ్స్ చూస్తే కూడా అన్ని పార్టీల యొక్క కలర్స్, డిఫరెంట్ కలర్ ఫ్లాగ్స్ ఉండేది నా పోరాటాలలో. అండ్ డెమోక్రటిక్గా ఉండేది. సమస్యని సమస్యగా, ఆ సమస్య తీరేంత వరకు కార్యాచరణ రూపొందించేవాడిని. సో మీకు ఉదాహరణకి ఎన్టీ రామారావు గారి కాలంలో దృశ్య శ్రవణ పథకం అని ఒకటి వచ్చింది. అంటే పిల్లలకి బోర్డు మీద ఇట్లా చెప్తా ఉంటే సరిగా వినరు. అది టీవీ రూపంలో విజువలైజేషన్, అప్పుడప్పుడే టీవీలు వస్తూ ఉన్నాయి కాబట్టి టీవీల రూపంలో విజువలైజేషన్ ఒక సినిమా మెథడ్లో చెప్తే కనుక పిల్లలు బాగా చదువుకుంటారనే ఉద్దేశంతో పాపమైన ఒక మంచి స్కీమ్, అది కూడా రంగారెడ్డి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది ఒక 86 కోట్లతో. సో దాంట్లో నేనేంటంటే ఈ జిల్లాలో తిరిగేటప్పుడు ఎక్కడ ఏ స్కూల్లో కూడా ఈ ఎన్టీ రామారావు గారు ఇచ్చిన టీవీ ఏది అని అడుగుతుంటే ఎవరు టీవీ లేదు. అప్పుడు వీసీఆర్ ఉండేది. ఆ వీసీఆర్ పెట్టి పాఠ్యాంశాలు చెప్పేది. సో ఆ వీసీఆర్లు కనిపించట్లేదు, ఇవన్నీ కూడా ఎక్కడ పోయినాయి అని ఆరాధిస్తే ప్రతి ఒక్క సిస్టము అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ ఇళ్ళల్లో ఉండేది. అప్పుడు వెనకట ఎట్లా ఉండేది, అంతా పటేల్ పట్వారీ టైపు ఊళ్ళల్లో ఒక లీడర్ ఉండంటే స్కూళ్ళు టీచర్లు సపోర్ట్ చేయకపోదు. ఈ టీవీ వాళ్ళ ఇంట్లో ప్రోగ్రామ్స్ ఉంటే నేను సర్వే చేస్తే ఒక దగ్గర ఈ టీవీ వీసీఆర్ ఒక మండల్ ప్రెసిడెంట్ ఇంట్లో ఉండడం లేదు. ఒకరి దగ్గరికి పోయి నేను ఈ స్కూల్లో ఎందుకు లేదు అంటే, సార్ మా దగ్గర స్కూల్కి కరెంటే లేదు కానీ ఈ టీవీ శాంక్షన్ అయింది, ఏం చేయాలో తెలియక ఊరు సర్పంచ్ దగ్గర పెట్టిన అనడం. ఈ రకంగా పథకాలని నీరుగార్చేటటువంటి ప్రయత్నం అప్పుడు జరిగితే దాని మీద నేను చాలా తీరని పోరాటం చేసిన. ఆ రకంగా అప్పట్లో రంగారెడ్డి జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా దేవేందర్ గౌడ్ ఉండే, స్వర్గస్థులు ఆయన సురేందర్ రెడ్డి గారు అని ఎక్స్ ఫారెస్ట్ మినిస్టర్ ఉండే, వాళ్ళిద్దరు టీడీపీలో. సో నేను మమేకమై వాళ్ళతో పనిచేస్తుండేవాడిని. మీరు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ కదా సార్, అసలు ఎంబీసీ కార్పొరేషన్ అంటే ఏంటి, అసలు మీరు ఏ ఇయర్లో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు? నేను 2017 అనుకుంటా. అయితే ఎంబీసీలు అంటే ఏంటంటే ఈ బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్నటువంటి కులాలలో మొత్తం ఓబీసీలు వెనుకబడి ఉంటారు, వెనుకబడిన తరగతులే. కానీ దాంట్లో కూడా ఇంకా అత్యంత వెనుకబడినటువంటి జాతులు ఉంటాయి. సో దాంట్లో ఏంటంటే కొంత పొలిటికల్గా ఎలివేట్ కానటువంటి, ఎడ్యుకేషన్లో ఎలివేట్ కానటువంటి, ఎకనామికల్గా మరి ఎలివేట్ కానటువంటి తరగతులు ఉంటాయి. వాటన్నిటినీ ఎంబీసీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, బీసీలలోనే అత్యంత నిరుపేదల్ని ఎంబీసీలుగా డిఫైన్ చేయడం జరిగింది. ఉదాహరణకి మనకు యాక్చువల్గా ఎంబీసీలు ఎవరు అంటే చాకలి, మంగలి, కుమ్మరి, విశ్వకర్మ, మేరు, అక్కడి నుండి మనం సంచార జాతులు ఏది పూసల, గంగిరెద్దుల, వంశరాజు, తర్వాత రాజన్నలు, గోత్రాలు, తర్వాత మనకి అనేక కులాలు వస్తాయి దాంట్లో, బుడుబుక్కల, సో మొండివాడు, సో ఇటువంటి అనేక కులాలు దాంట్లో వస్తాయి, సంచార జాతులు అంటారు వాటిని. సో ఆ రకంగా వాళ్ళల్లో ఆ కులాలని అత్యంత నిరుపేదలుగా, కాకపోతే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఆ రోజు కేసీఆర్ గారు ఏం చేశారంటే దాని మీద సైంటిఫిక్గా ఎటువంటి ఒక వర్క్షాప్ జరగకుండానే ఇమీడియట్ ఆయనకు తోచినాడు ఈ కులాలు ఎంబీసీ అంటే బీసీఏలో ఉన్నాయి అన్నీ కూడా ఎంబీసీలే. మళ్ళీ దాంట్లో కూడా ఎవరికైతే ఫెడరేషన్లు ఉన్నాయో ఆ కులాలను తీసేసి మిగతా కులాలు మాత్రమే ఎంబీసీ అన్నాడు. సో అది అశాస్త్రీయంగా జరిగింది. బట్ ఆ రోజు ఆ నాయకుడు తీసుకున్న నిర్ణయానికి ఆ పార్టీలో ఉన్నటువంటి ఓ కార్యకర్తగా వారు ఆ డ్యూటీని నాకు ఒప్పజెప్పినప్పుడు తప్పకుండా ఎస్ బాస్ అనే విధంగా తీసుకోవడం జరిగింది. దానికి 1000 కోట్ల బడ్జెట్ అన్నారు కానీ మనకు బడ్జెట్ కూడా అలొకేషన్ జరగలేదు. అనుకున్నంత నేను డెలివరీ అయితే బీద ప్రజానికానికి కొన్ని స్కీమ్స్ డిజైన్ చేశాను. సో అనేక స్కీమ్స్ డిజైన్ చేశాను కానీ ఆనాడున్న గవర్నమెంట్ ఏమైనా కాళేశ్వరం మీదనో లేకపోతే మిషన్ కాకతీయ మీదనో భగీరథ మీద అంటే 1,00,000 కోట్లు, 40,000 కోట్లు, 25,000 కోట్ల ప్రాజెక్టుల మీదనే దృష్టి సారించింది తప్ప ఈ సంక్షేమం మీద ఓబీసీలు కానీ, సంచార జాతులు కానీ, ఎంబీసీలు కానీ ఎదుర్కొంటున్న సమస్యల మీద ఎక్కడ కూడా ప్రభుత్వం అంత సహకారం అందియలేదు. కొన్నిగా ఒక రకంగా ఉత్సవ విగ్రహాల లాగానే మనం కొంత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మీరు ఇంతకుముందు కొన్ని కులాల గురించి చెప్పారు కదా సార్, అంటే బీసీ దాంట్లోనే వస్తుంది లేకపోతే బీసీ ఇంకా సపరేట్? ఇప్పుడు ఉన్నది మనకు ఏబిసిడి,
ఈ అనేది రాజశేఖర్ రెడ్డి గారు ముస్లిమ్స్ని చేర్చారు. ఈ అనేది కూడా వచ్చింది. వాళ్ళకి 4% రిజర్వేషన్. ఆనాడున్న వైఎస్ఆర్ ఏంటంటే 5% రికమెండ్ చేస్తే కోర్టులో కొట్టేసినాయి. అది 4% రిజర్వేషన్ ఇచ్చినారు. అనంతరాముల కమిషన్ అనేది బీసీ వర్గీకరణ జరిగింది. బీసీ ఏ గ్రూప్లో సంచార జాతులు మ్యాక్సిమం ఉంటాయి, బి గ్రూప్లో వృత్తి కులాలు అవి ఉంటాయి, సి గ్రూప్లో ఈ క్రిస్టియన్ మైనారిటీ వీళ్ళు వస్తారు, డిలో కొన్ని కులాలు ఉన్నాయి. ఆ రకంగా ఆ విభజన ఆ రోజు వర్గీకరణ జరిగింది. సో స్థూలంగా ఏంటంటే బీసీలు బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద ఇక్కడ డిఫైన్ చేయబడినారు. దాంట్లో ఎంబీసీ మోడల్ అనేది మనకు బీహార్లో, ఉత్తరప్రదేశ్లో, తమిళనాడులో ఎంబీసీలకు రిజర్వేషన్ వేరు, బీసీలకు రిజర్వేషన్ వేరు ఉంటుంది అక్కడ. సో నిజంగా కూడా ఎంబీసీల పరిస్థితి దళితులు మనకు ఎస్టీకి కాన్స్టిట్యూషన్ రెమెడీ ఉంది, ఒక కాన్స్టిట్యూషన్ వారికి చట్టబద్ధత ఉంది. కానీ ఈ ఎంబీసీలు వారికన్నా దుర్భర జీవనాన్ని సంచార జాతులు అనుభవిస్తున్నాయి. ఇల్లు ఉండదు, మీరు రోడ్ల పక్కన చూస్తే అవి ఇనుప సామాన్ చేసుకుంటా బ్రతుకుతూ ఉంటారు. ఏది మన ఫ్లెక్సీలోనే గుడారాలు వేసుకొని, పిల్లల చదువు ఉండదు, పాపం ఫుడ్ కూడా శానిటైజ్ ఉండదు, ఈగలు వాళ్తుంటే ఒక దిక్కు ఇండ్ల పంటి తిరిగి అడుకొచ్చిన అన్నం తింటూ ఉంటారు. ఇంకా అటువంటి మానవ జాతులు ఉన్నాయి. సో వాటన్నిటినీ నిజంగా కూడా ప్రభుత్వాలు ఈ నిజంగా కూడా స్వాతంత్రం వచ్చి నుంచి ఈ 75 ఏళ్ల పాటు వాళ్ళు నెగ్లెక్ట్కే గురైనారు. ఇప్పుడు మీరు బీసీ వాళ్ళ దానిపైన మీరు చాలా చురుగ్గా ఉంటారు కదా సార్. కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు బీసీ వాళ్ళకి 42% రిజర్వేషన్ ఇచ్చింది, అంటే ఇవ్వాలని, దాని పనులపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అది ఒపీనియన్ ఎట్లుందంటే, ఫస్ట్ మనకు ఓబీసీల సమస్య ఎక్కడ ఉంది అంటే, ఇప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి అనేక రిజర్వేషన్ కల్పిద్దామని తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా న్యాయస్థానాలల్లో 4 గోడల మధ్యలో బందీ అయి ఉన్నది అనుకోవచ్చు. ఓబీసీ సమస్య ఎక్కడుంది అంటే సుప్రీంకోర్టులో ఉంది, హైకోర్టులలో ఉంది, లేదా పార్లమెంటు, అసెంబ్లీలో ఉంటుంది. ఈ సమస్య చర్చింపబడాలంటే వీటికి ప్రాపర్ ఫోరమ్స్. కానీ రాజకీయ నాయకులు ఏంటంటే ఓబీసీల ఓట్ల కోసం అపీజ్మెంట్ పాలిటిక్స్, అది కాంగ్రెస్ పార్టీ దీంట్లో మాయిర్ ఇటువంటి అపీజ్మెంట్ పాలిటిక్స్ చేయడంలో మైనారిటీస్ని కానీ, ఓబీసీలను కానీ, దళితులను కానీ నమ్మించి మోసం చేయడంలో దిట్ట. ఈ కామారెడ్డి డిక్లరేషన్ 42% అన్నారు. ఇక్కడ మనం చర్చ చేయాల్సింది ఏంటంటే 42% అనేది ఎట్లా డిసైడ్ అయ్యండి ఈయన? అసలు 56% అని ఆయన చేసిన సర్వేలో ఉన్నారని చెప్తా ఉన్నాడు బీసీలు. మరి 56%కు 42% ఏ రకంగా ఆయన ఆ ఫిగర్ని డిసైడ్ చేసినాడు? ఒకటి. రెండోది, కామారెడ్డిలో మేనిఫెస్టోలో పెట్టే ముందే, మేనిఫెస్టో డిజైన్ రాసే ముందే మరి న్యాయ కోవిదుల యొక్క ఆలోచనలు తీసుకున్నాడా? వాళ్ళ పార్టీకి ఉన్నారా? ఉంటే కనుక ఎందుకు తీసుకోలేదు? ఇవాళ నేషనల్ పార్టీ వారు ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్తా ఉన్నారు, మా రాహుల్ గాంధీ గారు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నా అంటే. ముఖ్యమంత్రి గారికి సంకల్పం లేదు, ఓబీసీలకు చేద్దామనే ఉద్దేశం లేదు. మరి కామారెడ్డిలో వాళ్ళు 42% అనడం, ఓబీసీలు కొంత నమ్మి వారికి ఓట్లు వేయడం, వారు ప్రభుత్వంలోకి రావడం. ఇప్పుడేంది కుప్పిగంతులు వేస్తూ ఉన్నాడు. అది న్యాయస్థానాలలో జటిల సమస్య అని తెలిసి కూడా ఒకవైపేమో సర్వే చేసినారు. ఆ సర్వే డెడికేటెడ్ కమిషన్ అంటే మామూలు కమిషన్ వేసి తూతుంబాలు చేయబోతే బీసీ లీడర్లందరూ కూడా హైకోర్టులో కేసు వేస్తే డెడికేటెడ్ కమిషన్గా మార్చిరు దాన్ని. అది కూడా సింగిల్ మ్యాన్తో కమిషన్ వేసారు. ఆ తర్వాత మేము నిష్ణాతులు లేరు, రేపు కొట్టేస్తారు, ఇది ఎంఫరికల్ డాటా, దాంట్లో నిష్ణాతులు కూడా ఉండాలి మెంబర్స్ అనేసరికల్లా నిష్ణాతులతో అది ఇంటలెక్చువల్ కమిటీ ఒకటి వేసి ఆ రిపోర్ట్ని జోడించే ప్రయత్నం. దాన్నేమో బయట పెట్టలేదు, అది సీక్రెట్ డాక్యుమెంట్ అంటున్నారు. బయట పెడితే కోర్టులు మమ్మల్ని ఇచ్చేస్తుంది, పర్సనల్ డాటాలు ఉన్నాయి అంటున్నాడు ఒకవైపు. రెండోది, ఈ స్థానిక సంస్థల ఎన్నికలకి హైకోర్టు మొట్టికాయలు వేసింది సీఎం మీద. అక్కడేమో ఆ కత్తిని, ఆయన మీద వేలాడుతున్న కత్తిని ఓబీసీల మీద కత్తి పెట్టి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఒకవేళ అసెంబ్లీలో చట్టం చేసినట్టు అయితే జీవోతోనే అమలు చేసుంటే అయిపోయేది కదా. రెండోది, మరి అసెంబ్లీలో చట్టాలు ఎందుకు చేసినట్టు ఆర్డినెన్స్ తెచ్చేది ఉంటే? ఇది అప్పట్లోనే యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే గవర్నమెంట్ కేసీఆర్ గారే 34% రిజర్వేషను ఎన్టీ రామారావు గారు ఇచ్చే దాంట్లో ఆయన ఏం చేసినాడు కేసీఆర్ గారు అంటే, హడావిడిగా ఆయన కూడా ఇట్లనే సేమ్ కొన్ని ఏళ్ళు ఎలక్షన్ చేయలేదు. ఆ చేసే టైంకి హైకోర్టు ప్రెజర్ను ఇది చేసి తొందరగా ఎలక్షన్ చేయాలని చెప్పి ఆయన చేసినాడు. ఏది ఫస్ట్ అదే రకంగా పోతాను ఎన్నికలు అనడం, ఇద్దరు కేసు వేయడం. వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, అప్పుడు కేసు వేసిన వాళ్ళు. సో వాళ్ళు కేసు వేయడం, కేసు వేసిన తర్వాత ఇది కేసుకు న్యాయస్థానంలో ఒప్పుకోవట్లేదు కాబట్టి నేను 22%తోనే ఎన్నికలకు పోతా అన్నాడు. ఆ 22లో ముస్లిం మైనార్టీకి 4% పోయింది. ఇక మాకున్నది 18% బీసీలకి. 56% ఉన్న 60% ఉన్న జనాలకి 18% రిజర్వేషన్తోనే లోకల్ బాడీస్
ఆ 18%లో మళ్ళీ మాకు ఏది బీలో దూదేకులా ఉంటుంది. సో బీసీ బీలో మళ్ళీ వాళ్ళకి ఓల్డ్ సిటీలో కొన్ని టికెట్లు ఇవ్వడం, ఈ రకంగా నానా అన్యాయము ఓబీసీలకు కేసీఆర్ గారు ఉన్న సమయంలో పడ్డది. ఇంకొకటి, ఆ రోజు బీసీ కమిషన్కు కొంత రిటైర్డ్ జడ్జి కానీ అడ్వకేట్లు కానీ మెంబర్లు ఉండేది. దాన్ని కూడా డైల్యూట్ చేసి కొత్త చట్టం తీసుకొచ్చి ఎవరినైనా పెట్టవచ్చు, పొలిటికల్ నిర్ణయం లాగా వారు డిసైడ్ చేయడం జరిగింది. సో ఆ రకంగా జరిగినప్పుడు ఏంటంటే బీసీ కమిషన్కు టీత్లెస్ కమిషన్గా మారిపోయింది. సో ఇటువంటి నిర్ణయాలు బీఆర్ఎస్ టైంలో జరిగినాయి. ఆ తర్వాత ఏంటంటే ఈరోజు 42% అన్న రేవంత్ రెడ్డిది మీకు ఒక చిన్న కహానీ చెప్పే ప్రయత్నం చేస్తా. భువనగిరిలో ఒక పెద్ద కిలా ఉంటుంది, భువనగిరి గుట్ట అంటారు దాన్ని. సో అక్కడికి ఒకడు వచ్చినాడట, వచ్చేసి నేను ఈ గుట్టను నా ఈపు మీద మోస్తా, మీరందరూ దాన్ని నాకు సప్పట్లు కొట్టాలి అని అంటే ప్రజలందరూ ఆయనకు సప్పట్లు కొట్టిరట. కానీ తెలిసిన వాళ్ళు మాలాంటి వాళ్ళు కొంతమంది అది గుట్టెట్లా మోయగలుగుతాడరా, ఇది తప్పురా అని ఆ రోజు ప్రజలకు చెప్తే వినేలా లేరు. ఆ కామారెడ్డిలో 42% ఇస్తామనగానే ప్రజలందరూ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేయడం, అది ప్రభుత్వంలోకి రావడం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండంటే మీరందరూ దాన్ని లేపి నా భుజం మీద పెట్టుర్రి, అప్పుడు నేను మోస్తా అంటున్నాడు. అంటే వీడు గుట్ట మొయ్యడానికి ప్రజలు ఏదైతే మోపియానికి తిండి పెట్టి బలయ్యేడుగా చేసిర్రో అదే ప్రజలు మీరు లేపి నా మీద పెడితే మోస్తా అన్న, నేను నా అంతలు నేను మోస్తా అన్నా అని ఇన్ని రోజులు తిండి పెట్టిన ప్రజలే వాని ఈపు బలగొట్టి పంపించారు. సో అట్లనే ఇప్పుడు ప్రజలు ఓట్లు వేసారు కాంగ్రెస్ పార్టీకి, ఇలా కాంగ్రెస్ పార్టీ వీపు బలగొట్టి పంపిస్తారు. సో నేనేమంటున్నట్టే ఇక్కడ చెయ్యలేనటువంటి పనుల్ని ప్రజల్ని మభ్యపెట్టి న్యాయస్థానాలలో బీసీల యొక్క సమస్య గుదిబండే కూర్చుంది. ఈరోజు కాదు, మీకు ఎక్కడ కాలేకర్ కమిషన్ రిపోర్ట్లను తొక్కిపెట్టింది కాంగ్రెస్, మండల్ కమిషన్ రిపోర్ట్లను తొక్కిపెట్టింది ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారి టైంలోనైతే రిజర్వేషన్లే వేస్ట్ అన్నాడు ఆయన. సో చాలా హీనంగా మాట్లాడిండు. సోనియా గాంధీ చైర్పర్సన్ ఉన్నప్పుడు ఏమీ పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం మీరు ఓబీసీల రిజర్వేషన్ చేయాలని వాళ్ళ మునిమన్మడు రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ బుక్ జేబులో పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. నిజంగా కాన్స్టిట్యూషన్ చదివినోడు ఎవడు కూడా మెత్త కింద పెట్టుకొని పడుకోడు, జేబులో పెట్టుకొని తిరిగాడు. నిజంగా చదివినోడు బుక్కులు లేకుండానే తిరుగుతాడు, మైండ్లకి ఎక్కించుకుంటాడు. సో ఆ రాజ్యాంగం అవపోసన పట్టాలి ఫస్ట్ రాహుల్ గాంధీ. సో ఆ రాహుల్ గాంధీ ఓబీసీల పట్ల మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇన్ని రోజులు నువ్వు చేసి ఉంటే ఇవాళ రోడ్ల మీద కాన్స్టిట్యూషన్ పట్టుకొని ఓబీసీల గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరమే రాకపోవు. సో మీ ముత్తాత చేసినా, మీ నాయనమ్మ చేసినా, మీ నాయన చేసినా, మీ అమ్మ చేసినా ఇవాళ నీకు ఆ పరిస్థితి రాకపోయేది, రోడ్ల మీద ఓబీసీల పట్ల మాట్లాడే పరిస్థితి. మీరేమో చెయ్యరు. అందుకే నేనేమంటానంటే బీజేపీ పార్టీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఓబీసీల యొక్క సమస్య న్యాయస్థానాలలో పోతే 50% సీలింగ్తోని ఒకవైపు కొట్టేస్తూ ఉన్నాయి, అనేక జడ్జిమెంట్లు ఉన్నాయి. ఒకవైపు ఒకవేళ ప్రెసిడెంట్ మనం షెడ్యూల్ 9లో పెట్టినా కానీ అది న్యాయ సమీక్షకి రివ్యూకి ఎలిజిబుల్ అని ఒకవైపు సుప్రీంకోర్టు చెప్తా ఉంది. సో న్యాయస్థానంలో గుదిబండై కూర్చుంది కాబట్టే మేము బీజేపీ ఏంటంటే ఆచరణ ఫస్ట్ చేస్తూ ఉన్నాం. ఆ న్యాయస్థానాలలో గెలిచే లోపు మరి ఉట్టిగా కూర్చోవద్దు కదా. అందుకని ప్రధానమంత్రి పోస్టు పార్టీ పరంగా 3 సార్లు ఓబీసీకి ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఆయన క్యాబినెట్లో 27 మంది మినిస్టర్లని క్యాబినెట్లో బీసీలను పెట్టుకోవడం జరిగింది. రాజ్యసభ చైర్మన్ నిన్నటి వరకు ధనకర్ గారిని ఓబీసీని బిడ్డని పెట్టడం జరిగింది. నేషనల్ కమిషన్ బీసీ ఎన్సీబీసీ ఏదైతే ఉందో దానికి రాజ్యాంగబద్ధత కల్పించడం జరిగింది. అంటే మేము ఏవైతే ఆచరించగలుగుతామో చేయగలుగుతామో న్యాయస్థానాలతో పని లేదో అవన్నీ మా చేతులు ఉన్నాయని చేసేస్తున్నాం. ఒకవైపు ఆ న్యాయస్థానాలలో పని ఉన్న దానికేమో మేము జనగణన చేసిన తర్వాత రేపు సెన్సెస్ డెకడల్ సెన్సెస్ స్టార్ట్ అవబోతా ఉంది. సో ఆ డెకడల్ సెన్సెస్ వచ్చిన తర్వాత ఓబీసీలు దేశంలో ఎంతమంది ఉన్నారో అన్ని రాష్ట్రాలలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరు ఉంది రిజర్వేషన్. అట్లా కాకుండా దేశవ్యాప్తంగా ఒకేసారి మేము నిర్ణయం తీసుకునేటటువంటి, అది కూడా వర్క్షాపులు పెట్టి న్యాయకోవిల చర్చలు చేసి ఓబీసీ నాయకులతో చర్చలు చేసి ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నంలో కేంద్రంలో ప్రభుత్వం ఉంది, బీజేపీ పార్టీ ఉంది. దీన్ని వాళ్ళు ఏంటంటే ఓహో రేపు ఇవన్నీ చేసింది, రేపు ఇది కూడా చేస్తారు, ఇంకా మనకు ఓబీసీలో స్టేకే ఉండదు కాబట్టి మనం ఏదో గాయగాయ చేయాలి, అది కూడా పవర్ లేనప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మాట్లాడుతుంది రాహుల్ గాంధీ గారు. సో దానికి ఒత్తాసు పలికే విధంగా తెలంగాణ రోల్ మోడల్ అంటుండే ఈయన. రోల్ మోడల్ దేంట్లో? ఆర్డినెన్స్ దేవడంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తెచ్చినట్టు నువ్వు ఆర్డినెన్స్లతో పరిపాలన సాగించాలనుకుంటున్నావు. ఏమైంది తెలంగాణలో? మన శాంతి భద్రతలు కరువైనాయా? అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయా? ఆర్డినెన్స్ ఎందుకు తేవాలి? అసెంబ్లీ ఉంది కదా ఆడ. నువ్వు ఒక మాట చెప్తే క్యాబినెట్ గవర్నర్కు రికమెండ్ చేస్తే రేపే తెల్లారి ఈ సెషన్ వచ్చేస్తుంది. అసెంబ్లీలో చర్చించు, బిల్లు చెయ్యి, ఎన్నికలకు పో నీకు దమ్ముంటే. సరే ఆర్డినెన్స్ తెచ్చినావు, ఎట్లా చేస్తావు చెయ్యి.
చెప్పింది నువ్వు, చేసేది చేయాల్సింది నువ్వు. నీ ఏ ఆలోచనతో తెచ్చినావు, నీ దగ్గర ఏం లాజిస్టిక్స్ ఉన్నాయో దాని ప్రకారం నువ్వు వెళ్ళిపో. మమ్మల్ని ఎందుకు దోషిగా చూపిస్తున్నావు? బీజేపీ అడ్డం పడుతుంది, బీజేపీ ఇట్లా అంటుంది అని మమ్మల్ని బూచిగా చూపించి ఎందుకు ఓబీసీలతో నువ్వు నాటకాలు చేస్తున్నావు? సో అందుకని కాంగ్రెస్ పార్టీకి ఈ నాటకాలు తగదు. రేవంత్ రెడ్డి గారిని సర్వే వరకు మేము కొంత మేరకు సర్వే చేస్తున్నాడు, ఓ లెక్కనన్నా తేలుతుందేమో, బయట పెడుతుందేమో అనుకున్నాం. అప్పటి వరకు మేము కూడా ఆయన కరెక్ట్ అనుకున్నాం. ఆ తర్వాత సర్వే చేసిండు, సప్పుడు లేదు. అసెంబ్లీలో చర్చ చేసినప్పుడు కూడా మేము బీజేపీ సపోర్ట్ చేసినాం, బీఆర్ఎస్ వాకౌట్ చేసింది కానీ మేము సపోర్ట్ చేసినాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్, కేసీఆర్ సర్వేలో పాల్గొనలే, మేము పాల్గొన్నాం. ఇవాళ ఆయనకేమో బీఆర్ఎస్ పార్టీ కరెక్టే ఉన్నది, వాళ్ళిద్దరు కలిసి ఏమో ఏదో బీసీలకు చేసినట్టు మాట్లాడుతున్నాడు, ఎన్కేస్కి వస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీని. దాని అనుబంధ సంస్థ తెలంగాణ జాగృతితోనైతే సంబరాలు చేపిస్తున్నాడు, ఇది కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ. సో ఆ రకంగా ఆ రెండు సంస్థలు ఆ రకంగా చేస్తూ ఉన్నాయి. మేము తప్పు చేసినట్టుగా మమ్మల్ని చూపిస్తూ ఉన్నారు. సో కాబట్టి నేనేమంటున్నా అంటే, రేవంత్ రెడ్డి నువ్వు ఏ న్యాయశాస్త్రం చదివి లేదా ఏ న్యాయ అధికారుల యొక్క ఆ రోజు ఉన్నటువంటి అడ్వకేట్ల యొక్క సలహా తీసుకొని చేసినావు, నువ్వు ఏం ఎక్స్పీరియన్స్తో ఇది నువ్వు ప్రజలకు ఏ రకంగా మాట ఇచ్చినావు, రేపు ఎట్లా చేస్తావో, ఎట్లా చేయలేకపోతావో మేము చూస్తాం, నువ్వు చెయ్యాలని చెప్పి మేము అడుగుతున్నాం. సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ఎలా ఉంది సార్? బ్యాక్వర్డ్ ఉంది కాబట్టి రిజర్వేషన్స్ అడుగుతున్నాం కదా. ఎడ్యుకేషన్లో కోట్ల రూపాయలు పెట్టి చదవాల్సి వస్తుంది. ఒక సంచార జాతి బిడ్డడు పాపం ఏం చదువుతాడు చెప్పండి? నువ్వు అసలు ఈ భూమి మీద, ఈ భారతదేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ పుట్టిన ప్రతి బిడ్డకు నేను చదువు ఇవ్వగలుగుతాను అని ప్రభుత్వం అంటే కనుక వాళ్ళు ఎందుకు రిజర్వేషన్ అడుగుతారు ఇక? సో ఆ రకంగా నువ్వు కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు పెట్టి బీటెక్లు చదవాలన్నా, డాక్టర్లు చదవాలన్నా ఏడికేలు అవుతుంది. ఇలా ఒక ఐఏఎస్ కావాలన్నా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదివితే తప్ప కాదు. సో కోచింగ్ సెంటర్లలో డబ్బులు ఇవన్నీ ఏడికేలు తేవాలి ప్రజలు. నువ్వు విద్యకి ప్రోత్సాహం అంది, భారత పౌరులు విద్యార్థి లోకం అంటారు, ఆ విద్యని మీదనే మీరు ఖర్చు పెట్టరు. మిషన్ కాకతీయ పెడతారు, అందులో కమిషన్ వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కడతారు, కమిషన్ వస్తుంది. విద్యా కమిషన్తో ఖర్చు పెడితే ఏమొస్తుంది? విద్యలో కమిషన్ రాదు కదా. కానీ రేపు దేశానికి భారత పౌరులు పుట్టుకొస్తారు కదా. ఆ రకంగా లేదు ఇక్కడ. ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విద్య మీద ఖర్చు పెడదామనో, వైద్యం మీద పెడదామనో లేదు. మళ్ళీ ఈయన మూసి ప్రాజెక్టు 1,00,000 కోట్లు, ఆయన కాళేశ్వరం 1,00,000 కోట్లు పెట్టి ఆయన మింగిపోయిండు, అది కూలిపోయింది. ఇక రేపు ఈయన మూసి మురుకుని 1,00,000 కోట్లు అంటున్నాడు. మరి ఆయనలో ఈయన ఎట్లా తింటాడో. అందుకనే కేసీఆర్ గారి బూట్లు వేసుకొని రేవంత్ రెడ్డి గారు నడుస్తున్నారు. ఇవాళ ఆయన చేసిన విధానాలే ఈయన పాటిస్తున్నాడు. సో అంటే హ్యాండ్ ఇన్ గ్లౌజ్ కేసీఆర్ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ ఇప్పుడు రెండు ఒకటే, ఆలోచనలు ఒకటే, వాళ్ళ చేస్తున్న చేష్టలన్నీ కూడా అదే రకంగా కనిపిస్తూ ఉంది. ఎకనామికల్లీ బ్యాక్వర్డే ఉన్నాం, నిరుద్యోగ సమస్య ఉంది కాబట్టి పోరాటాలు వస్తూ ఉన్నాయి. ఎడ్యుకేషన్లో తగినంత ప్రతి చదువుకునే వాడికి చదువు చెప్పే కెపాసిటీ ప్రభుత్వం ఓడిపోయింది కాబట్టి ఇవాళ దాని మీద ప్రజలకు రిజర్వేషన్స్ కావాల్సిన అవసరం ఉంది. సోషల్ అంటే మీరు కులం యొక్క అట్రాసిటీస్ ఇప్పటికీ కుల దూషణలతో జరుగుతూ ఉన్నాయి, వెలివేతలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వాలు మూటగట్టుకుంటున్నటువంటి పాపాలే ఇవన్నీ కూడా. సో మరి ఇన్నేళ్ళు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ, మొన్న 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ. అందుకే ప్రజలు ఇప్పుడు ఏంటంటే ఈ రెండు పార్టీల యొక్క వైఖరి చూసే బీజేపీ వైపు ప్రజలందరూ ర్యాలీ అవుతూ ఉన్నారు. ఆ ర్యాలీ అవుతే ఏంటంటే ఒక భయం పుట్టుకుంది రేవంత్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి. ఇద్దరు బద్ధశత్రువులైనా ఒక విషయంలో ఒకటవుతున్నారు. బీజేపీ పార్టీ కనుక తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంలోకి వస్తే వీళ్ళని 30-40 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా వాళ్ళు మళ్ళీ ప్రజల మెప్పును పొంది పదే గెలుస్తారు. అక్కడ ప్రధానమంత్రి హ్యాట్రిక్ 3 సార్లు గెలిచిండు, అదొక చరిత్ర. సో అటువంటి చరిత్ర ఇక్కడ కూడా అవుతుంది కాబట్టి ఇక మన పప్పులు ఉడకాయి కాబట్టి ఇప్పుడే మన ఇద్దరం కలిసి బీజేపీని రాకుండా చేద్దామని. ఎందుకంటే మన ఎమ్మెల్సీ ఎన్నికలలో మేమే గెలిచినాం, ఎంపీ ఎన్నికలలో మేమే గెలుస్తూ ఉన్నాం. ఇలా మా మీద ఆరోపణలు చేస్తున్న ఆరోపణలు నిజం కాదు, ప్రజలు మమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నారు. తెలంగాణ వల్ల బీసీ వాళ్ళకి ఏమైనా జరిగిందా సార్? మరి సామాజిక తెలంగాణ రాలేదని నేను అనడం కాదు, స్వయాన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పరిపాలనలో సామాజిక తెలంగాణ రాలేదని ఆమె కల్వకుంట్ల కవిత గారు చెప్పినారు. ఇక దానికి అంతపైన పెద్దగా సాక్ష్యం ఏం కావాలి చెప్పండి. సామాజిక తెలంగాణ అనే అంశంనే ఆయన ఉద్యమ కాలంలో చెప్పి ఆయన వచ్చిన తర్వాతనే నిజంగా బీసీల పట్ల గడ్డపార దించిందంటే అది కేసీఆర్. బీసీలకి తీరని అన్యాయం జరిగిందంటే కేసీఆర్. సో ఆయనకు ఎందుకో మరి బీసీలు అంటే ఒక ఆజన్మ శత్రుత్వం ఉన్నట్టుగా వాళ్ళు వ్యవహారం చేశారు. ఒక 2-3 కులాలనే ప్రోత్సహించారు అన్ని రాజ్యాంగపరమైన పదవులని. కేసీఆర్ గారి టైంలో ఓబీసీలకు ఎక్కువ నష్టం జరిగింది.
తెలంగాణ ఉద్యమంలోకి మీరు ఎలా వచ్చారు సార్? నేను అప్పుడు ఈ రాజకీయాలలో కులము, డబ్బులు, పెట్టుబడి, వారసత్వ రాజకీయాలు ఉన్నాయి. నాకు వారసత్వం లేదు, తాతలు అయ్యలు ఎవరు లీడర్లు కాదు, మరి పెట్టుబడి లేదు, మరి అదే రకంగా కుల ప్రస్తావన, క్యాస్టిజం బాగా, బంధుప్రీతి బాగా జరుగుతూ ఉంది. సో నేను ఫిట్ అవుతలేను అని చెప్పి కొంత వ్యవస్థ మీద కానీ జరుగుతున్న విధానం మీద కానీ నేను విసుగు చెంది లాయర్ పని చేసుకుంటూ మామూలుగా కొంత మేరకు పాలిటిక్స్ కొద్దిగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నా. మళ్ళీ అదే దశలోనే ఒక 6 నెలల పీరియడ్ నేను చేసినో లేదో మళ్ళా సురేందర్ రెడ్డి గారని మా గురువు ఇలా తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమం రాబోతుంది, అది పొలిటికల్ ప్రక్రియ, ప్రజాస్వామ్య ప్రక్రియ, ఏది కొట్టడాలు ఉద్యమం అంటంగానే ఏదో తుపాకులు పట్టుకొని తిరగడమో కట్టెలతో తిరగడమో కాదు, ప్రజాస్వామ్యయుతంగా పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా తెచ్చే ప్రయత్నం మరి ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. నువ్వు కూడా రావాలి, నువ్వు కష్టపడతావు, నువ్వు మండోడివి, నువ్వు రావాలి రాజకీయంలో, నేను తప్పకుండా ఏదో ఒకటి మన ఇద్దరం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడదాం అని చెప్పి వారు ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే అప్పటికే లాయర్గా నాకు స్పృహ ఉంది తెలంగాణ ఎందుకు కావాలనేది. తర్వాత ఫాదర్ టీచరు తెలంగాణ 1969 ఉద్యమం ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు కానీ అవన్నీ చర్చలు విని తెలంగాణ ఆ పదమే ఒక రకమైనగా మనకు మక్కువ. మీరు చూడండి, కొన్ని ఈవెన్ జంతు జీవజాలం ఎట్లా ఉంటుందంటే మనం ఇంట్లో పెంచుకున్న పెట్టెను కూడా పేరు పెట్టి విలువంగానే ఇటు ఉరికొస్తుంది. అటువంటిది తెలంగాణ అనగానే మాకు ఒక రకమైనటువంటి మైకం. సో దాంట్లో మళ్ళీ వాళ్ళు పిలవడం, పార్టీ 2001లో స్టార్ట్ కాకముందు 3 నెలల ముందే చర్చలు జరుగుతూ ఉండే, వాటిల్లోనే నేను పార్టిసిపేట్ చేసి 2001లో పార్టీ లాంచింగ్ జలదృశ్యంలో ఆ వేదిక మీద కూర్చోవడం జరిగింది. ఆ ఫోటోగ్రాఫ్స్ వాళ్ళు మ్యూజియంలో పెట్టిన దాంట్లో నేను ఉంటాను. చాలామంది వరకు చనిపోయినారు, నాయన నరసింహారెడ్డి గారు, విద్యాసాగర్ గారు, జయశంకర్ గారు, అనేక మంది కూడా చనిపోయినారు. సురేందర్ రెడ్డి గారు నన్ను తీసుకొచ్చిన ఆయన కూడా చనిపోయాడు. ఆయన ఎక్స్ ఫారెస్ట్ మినిస్టర్ ఉండే, మంచి మంత్రి. సో ఈ రకంగా నేను తెలంగాణ రాష్ట్ర సమితిలో కేసీఆర్ గారి పార్టీ పెట్టబోతున్నటువంటి దశలోనే వారితో ఉండడం జరిగింది. మరి ఉద్యమంలో మీ పాత్ర ఏముంది సార్? అంటే ఉద్యమం ఇక పార్టీ ఇచ్చిన పిలుపులు, తెలంగాణ కోసం ఆ రోజు జేఏసీ ఇచ్చిన పిలుపులు, మా అడ్వకేట్లు ఇచ్చే పిలుపులు, బీసీ కులాలు ఇచ్చే పిలుపులు, ఇవన్నీ నేను కంప్లీట్ నిరంతరం ఎట్లా అంటే ఒక సామాజిక ఉద్యమం తెలంగాణ కోసం అన్ని కులాలు పోరాడుతున్నాయంటే అక్కడ వెళ్ళే వాళ్ళం. సో తర్వాత న్యాయవాదులు తెలంగాణ కోసం పోరాడుతున్నాయంటే న్యాయవాదులతో పాటు పోరాటంలో మామేకమయ్యేది. టీఆర్ఎస్ పార్టీ పిలుపు, పార్టీ పరంగా పార్టీ కార్యకర్తగా దాంట్లో పోయేవాడిని. సో ఆ రకంగా జీవితం మొత్తం కూడా మంచి యవ్వనంలో ఉండి మంచి కుటుంబ పోషణలో ఉండాల్సినటువంటి సమయంలో నా మానవుడి యొక్క నాణ్యమైన జీవితం పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ 20 ఏళ్ళు కూడా నేను ఈ టీఆర్ఎస్ పార్టీలో ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా నేను తెలంగాణ ఉద్యమంలో రెట్టించిన ఉత్సాహంతో అసెంబ్లీ ముట్టడి కావచ్చు, జేఏసీ ఇచ్చిన పిలుపులు కావచ్చు, అన్ని కార్యక్రమాలలో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ నేను అందులో లీడర్గా ఇక్కడ ఉప్పల్ నియోజకవర్గంలో నా మీద కొంత బాధ్యత ఉండేది. ఎక్కువ కార్యకర్తల మీద బందులు చేయించేది, తర్వాత ధర్నాలు చేసేది, మళ్ళీ కార్యకర్తల మీద జాగ్రత్తగా కేసులు కాకుండా నేను లాయర్గా ఉన్నాను కాబట్టి మెల్లగా అక్కడ ఉన్న సిఐలు అందరూ కూడా పాపము 89 to 95 బ్యాచ్ సిఐలు ఉండేది ప్రతి పోలీస్ స్టేషన్లో. వాళ్ళకి మెల్లగా దోస్తాన్లో చెప్పి వాళ్ళ కేసులు కాకుండా మేము బంద్ జాగ్రత్తగా శాంతియుతంగా చేస్తాం, రిక్వెస్ట్ చేస్తాం ఎవరైనా బంద్ చేయకపోతే మేము రాళ్ళేయమని. ఆ రకంగా శాంతియుత ఉద్యమాన్ని ఈ ఉప్పల్ నియోజకవర్గ ప్రాంతంలో మరీ ముఖ్యంగా కాప్రా ఏరియాలో డెన్సిటైజ్ చేసి చేయడం జరిగింది. ఇంత మీ ఛానల్ మరి చైర్మనా యజమానా మోహన్ గౌడ్ అని వారు కూడా మాతో పాటు ఉద్యమంలో పనిచేశారు. ఇది శ్రీఆర్ ఛానల్ను ఏదైతే వచ్చినావో దీని ఓనర్ కూడా మా ఎంబడి తిరిగిండు అప్పుడు. సో అట్లా ఆ రకంగా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ మమేకమైనారు. మీరు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళకుండా బీజేపీకి ఎందుకు వెళ్ళారు సార్? నేను ఐఎమ్ నాట్ ఏ పైరవికార్, ఐఎమ్ నాట్ ఏ కాంట్రాక్టర్, నేను పెట్టుబడిదారుని కాదు, నాకు ఎటువంటి బిజినెస్లు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది, ప్రభుత్వంలోకి ఎవరు పోతారండి? దొంగలు పోతారు. ప్రభుత్వం ఉంది 4 పనులు చేసుకుందామని. నాకు పనులు కాదు కదా, దేశం కోసం కష్టపడాలి, ఆ పార్టీ ద్వారా వచ్చే పదవుల ద్వారా ప్రజలకు సేవ చేయాలి, ఇది నా కాన్సెప్ట్. దానికి నేను ఎక్కడ ఫిట్ అవుతాను? అధికారంలో లేని పార్టీకి పోయి కష్టపడి దాన్ని అధికారంలోకి తీసుకొస్తే రేపు పార్టీ ద్వారా ప్రయోజనం దేశానికి అవుతుంది, తద్వారా రాజకీయ పదవులు మేము కూడా అనుభవించవచ్చని నేను ఆలోచించి బీఆర్ఎస్ పార్టీని అయితే వదిలేదలుచుకున్నాను. ఎందుకు వదిలేదలుచుకున్నా అంటే తెలంగాణ భవన్కు పోగానే నాకు అవినీతి కంపు వాసన కొడతా ఉంది.
సో ఆ టీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గరికి పోగానే బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత నాకు చాలా క్షోభ కలిగింది. ఆ టీఆర్ఎస్, ఆ తెలంగాణ పదం మక్కువ. సో ఆ తర్వాత తెలంగాణ భవన్ నిర్మాణంలో కానీ మేము పునాది రాళ్ళం. ఆ పార్టీ నిర్మాణంలో పునాది రాళ్ళం. పార్టీ నిర్మాణమే కాదు, ఆ భవన్ నిర్మాణంలో కూడా పునాది రాళ్ళమే, ఎందుకంటే అక్కడ రాళ్ళు మోసిన వాళ్ళమే. సో నేనేమంటున్నంటే ఈరోజు అటువంటి వారికి అన్యాయం జరిగింది. అక్కడ తెలంగాణ ద్రోవులకి అందలం ఎక్కియడం, తెలంగాణ ద్రోవులకి మంత్రి పదవులు ఇవ్వడం, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం, ఏ పార్టీ ద్వారా వచ్చిన పదవులైనా వాళ్ళకే ఇవ్వడం. సరే అది ఇస్తే ఇచ్చిరు, వాళ్ళు ఏదన్నా అనుభవిస్తున్నారు చేసుకొని అని చెప్పి అనుకుంటే మంత్రి పదవులు ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ ప్రైవేట్ యూనివర్సిటీలు ఇవ్వడం, మీకు మల్లారెడ్డి లాంటి వాళ్ళకి, పల్లరాజేశ్వర రెడ్డి లాంటి వాళ్ళకి, ఉద్యమంలో కష్టపడిన వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడం, మళ్ళీ ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చడం. అది కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చి రేపు పిల్లల దగ్గర 5 లక్షలు వసూలు చేసి సీట్లు ఇవ్వరి 2 లక్షలు వాళ్ళు ఇష్టమన్న ఫీజులు ఇక ఆ కాలేజీలలో ఒక ఫోన్ చేస్తే ఒక 5,000 కూడా తగ్గియరు. అసలు ఫోన్లే ఎత్తారు. అటువంటి వాళ్ళకి మరి ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు ప్రైవేటు, ఇప్పుడు నేను ఎవరైతే ఇప్పుడు మేడ్చల్ అనుకుందాం, లేకపోతే ఇంకో కాన్స్టిట్యున్సీ అనుకుందాం, ఆ నాయకుడిని ఓట్లేసి గెలిపించినో ఆ కాన్స్టిట్యున్సీలో ఎవరైతే ఓట్లేసిరో వాళ్ళకన్నా ఉచిత చదువు చెప్తారా? నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు నీది ఏ నియోజకవర్గం, ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే దగ్గరికి పోయి నా పిల్లలకు, నాకు, మా చెల్లెళ్ళకు, అక్కలకు ఎవరికైనా చదువు చెప్పమని ఫ్రీగా. అటువంటి వాళ్ళని ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారో అర్థం కాదు, పెట్టుబడిదారులను. సామాన్యులను ఎన్నుకోవాలి అసలు. సో ఆ రకంగా బీఆర్ఎస్ పార్టీ అనేక రకమైనటువంటి తప్పిదాలను చేస్తూ పోయింది. అది తర్వాత పీక్కు పోయింది, కాళేశ్వరం కూలిపోవడం. సో నాకు చాలా బాధించింది. నేను వెళ్ళినాను కాళేశ్వరం దగ్గరికి, పిల్లర్లన్నీ ఇట్లా కుంగిపోయినాయి. సో 1,00,000 కోట్లు దేశానికి ప్రయోజనకారి అంత పెద్ద ప్రాజెక్టులో తప్పులు జరగొద్దు కదా, చాలా నిబద్ధతతో కట్టాలి, దేశభక్తితో కట్టాలి. దేశభక్తి లోపించింది ఆ పార్టీలో ఉన్న నాయకుల దగ్గర అని చెప్పి నేను పార్టీని వదిలేసి దేశభక్తి నిండుగా మెండుగా ఉన్నటువంటి బీజేపీ పార్టీని ఎంచుకున్నాను. అసలు ఎందుకు సార్ టీఆర్ఎస్ పార్టీ నుంచి వదిలి వెళ్ళారు? అసలు దాని వెనుకున్న కారణం ఏంటి? అసలు అదే చెప్తా ఉన్నా కదా, అవినీతి మయమైపోవడం, బంధుప్రీతి పెరగడం. మీరు చూసినట్టయితే కేసీఆర్ గారి నిర్ణయాలన్నీ కూడా ఈరోజు ఈ ఫార్ములా కార్ రేసు వాళ్ళ కుటుంబస్తులే, కాళేశ్వరము వాళ్ళ కుటుంబస్తులే, తర్వాత మీకు లిక్కరు దాంట్లో వారి కుటుంబస్తులే, ఫోన్ ట్యాపింగ్లో వారి కుటుంబస్తులే, తర్వాత ఇది HCA అనేది క్రికెట్ అసోసియేషన్ కుంభకోణం వెళ్తే దాంట్లో వాళ్ళే. సరే ఆరోపణలు కావచ్చు, రేపు ప్రూవ్ అవుతాయా కావా తర్వాత సంగతి. మీరు ఏ అవినీతి కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరిగిందని తీస్తే దాంట్లో వీళ్ళ పేర్లే వెళ్తున్నాయి. దాంట్లో వెళ్ళిన వాళ్ళవి కూడా ఎట్లున్నాయి పేర్లు చూడండి, వాళ్ళ బంధువుల పేర్లే వెళ్తున్నాయి, ఎక్కువ వాళ్ళ కుటుంబం పేర్లే వెళ్తున్నాయి. అంటే బంధు ప్రీతితో మొత్తం ధృతరాష్ట్రుడిగా మారినటువంటి కేసీఆర్ గారి పరిపాలన. ఆ కేసీఆర్ని ధృతరాష్ట్రుడిని సేమ్ పోలిక, పుత్రోత్సాహంతో ఆయన దుర్యోధనుడు ఎన్ని తప్పులు చేసినా, కేటీఆర్ గారు ఈయన ఎన్ని తప్పులు చేసినా భరించడం, కుటుంబీకులు ఏం చేసినా వాళ్ళదే నడవడం, వాళ్ళకు పదవులు కూడా ఉద్యమకారుల యొక్క శ్రమ రక్తము చిందిస్తే వచ్చినటువంటి ప్రయోజనాలన్నీ వాళ్ళ కుటుంబము, వారి బంధుగణము వాళ్ళు మాత్రమే ప్రయోజనం పొందిరు, తెలంగాణ ద్రోవులు ప్రయోజనం పొందిరు. అందుకనే ఒక శ్రమని ఇచ్చినటువంటి, చెమట దారపోసినటువంటి మేము, రక్తాన్ని చిందించినటువంటి వాళ్ళం, మా రక్తం చిందించడానికి సాక్ష్యం కూడా కవిత గారు అసెంబ్లీ ముట్టడి రోజు కవిత ముందే మా రక్తాలు మొత్తం ధారలై పారినాయి. సో అటువంటి ఉద్యమకారులం మేము. సో అట్లా రక్తం చిందించిన కార్యకర్తలందరినీ కూడా ఆయన తొక్కేయడం జరిగింది. అందుకు ఇమీడియట్గా ఇది మంచి సోపది కాదని చెప్పి మనం బయటికి వెళ్ళడం జరిగింది. మీరు బీఆర్ఎస్ పాలన ఉన్నారు కదా సార్, మరి కాంగ్రెస్ పాలన మీకు ఎలా అనిపిస్తుంది? మరి కాంగ్రెస్ పాలన లేదు కాబట్టి ప్రజలు తిరగబడతా ఉన్నారు. అందుకే ఆయన లోకల్ బాడీ ఎన్నికలు పెట్టలేక ఓబీసీ సమస్యను తీసుకొచ్చి కోర్టుకు పెట్టేట్టు చేసి, నేను రిజర్వేషన్స్ ఇవ్వలే కాబట్టి ఇప్పుడు ఎన్నికలు పెట్టను అని లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాజ్యాంగం ఏమో 73-74 ఆర్టికల్ ప్రకారం స్టిపులేటెడ్ టైంలో ఎన్నికలు జరగాలి. కోర్టు చివాట్లేస్తూ ఉంది, ఎందుకంటే గ్రామాలలో తిరుగుబాటు నడుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ మీద. సో వారు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చట్లేదు. కాబట్టి అందరూ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి ఎన్నికల్ని పోస్ట్పోన్ చేస్తే బాగుంటుంది. ఇది ఓబీసీలని వాడుకొని చేద్దామని చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ప్రజలు చైతన్యమయ్యారు. తెలంగాణ గడ్డ ఆషామాషి గడ్డ కాదు. రేవంత్ రెడ్డి గారు పులి మీద స్వారీ చేస్తూ ఉన్నారు. ఓబీసీ సమస్య మీద ఈ రకంగా స్వారీ చేయడం తగదు. వారికి రేపు 42% ఇవ్వకపోతే మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ మామూలుగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 0 అయింది కదా, కాంగ్రెస్ పార్టీ 0 అవుతుంది. ఎమ్మెల్సీ కవిత గారు బీసీలపైన ఎందుకు ఉద్యమం చేస్తుంది సార్? ఇక ఆమెను ఎప్పుడన్నా ఇంటర్వ్యూ తీసుకొని అడుగు కదా, అది నన్ను అడిగే బదులు. ఒక్క కుటుంబంలో 2 పార్టీలు, 2 జెండాలు, 2 ఉద్యమాలు. బీఆర్ఎస్ పార్టీ ఏమో బీసీల పైన సప్పుడు చేయదు. మరి ఇందిరా పార్క్ కాడ వాళ్ళ పార్టీ తరఫున మన బీసీలు ధర్నా చేసిర్రు.
వాళ్ళ పార్టీలో ఉన్న బీసీ నాయకులు, మరి దానికి ఈమె లేదు, ఈమె నాయకులు ఈ రకంగా వారు డబుల్ టంగ్ ఉండడం అనేది రేవంత్ రెడ్డిని మెచ్చుకుంటుంది. రేవంత్ రెడ్డి ఆర్డినెన్స్ తెస్తే వీళ్ళు కుంకుమ చల్లుకుంటారు, బుక్క గుల్లాలు చదువుకుంటారు. అసలు ఏంది సంబరాలు చేసుకోవడానికి ఏమొరిగింది? ఇవాళ బీసీలకు మన సంబరాలు చేసుకున్నారు. మరి ఇవాళ ఏమొచ్చింది అంటే రేవంత్ రెడ్డి చెప్పడం, కవిత గారు అమలుపరచడం. సో తెలంగాణ జాగృతి వేరు, బీఆర్ఎస్ పార్టీ వేరు అన్నట్టుగా చేస్తూ ఉన్నారు. మరి ఇంతకుముందు భారత జాగృతి, మళ్ళీ ఇప్పుడు తెలంగాణ జాగృతి. నేనేమంటున్నా అంటే ఎక్కడో కవిత గారు చదువుకున్న వాళ్ళే, లేదా వారి తండ్రి ఎంబడి పనిచేసిన అనుభవం ఉండొచ్చు, కానీ ఈ సామాజిక తెలంగాణ విషయంలో వారు చేస్తున్న అడుగులు తప్పటి అడుగులు వేస్తూ ఉన్నారు. సో సమంజసం కాదు. ఆ పార్టీతో ఫస్ట్ మాట్లాడు, మీ నాయనని వీళ్ళ ఓబీసీల పట్ల ప్రతిపక్ష నాయకుడిగా నీ వైఖరి ఏంటి, వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీకి అన్న నీ వైఖరి ఏంది? నిన్న కొట్లాడుతీవి, బర్త్డే వస్తే శుభాకాంక్షలు చెప్తీవి, ఇవాళ ట్విట్టర్లో అన్నయ్య అని చెప్పాలి, నేను కాదంటలేను, మానవ సంబంధాలు. కానీ మరి వారితో విభేదాలు ఎందుకు? లెటర్లు దయ్యాలు రాయడం, ఇంట్లో వాళ్ళకే అందుబాటులో ఉన్న వాళ్ళకి ఉత్తరాలు రాయడం, అందుబాటులో ఉన్న వాళ్ళకి ఉత్తరాలు రాస్తారా? ఇవి నువ్వు ఎదురుగా ఉన్నావు, ఫోన్ చేసి మాట్లాడుతున్నా, ఎదురుగా ఉంటే డైరెక్ట్ మాట్లాడతారు కదా. సో అట్లా ఆమె ఉత్తరాలు ఇవ్వడం ఏంది అందుబాటులో ఉన్న నాయనకి? సో ఆ రకంగా ఎక్కడో ఆమె ఆలోచనలలో కొన్ని తప్పటడుగులు వేస్తూ ఉంది. పోరాటం ఎవరైనా చేయొచ్చు. నేనేమంటున్నా అంటే ఆమె ఎంచుకున్న అంశాల మీద నేను విభేదించట్లేదు. నువ్వు ఓబీసీల గురించి పోరాడతావా, పోరాటం చేయండి, కానీ ముందు ప్రశ్నించడం కూడా నేర్చుకోండి. బీఆర్ఎస్ పార్టీని వెనకేసుకొస్తూ ఆ పార్టీ బీసీల పట్ల చేసిన అన్యాయాలని నువ్వు బయటికి చెప్పకుండా నేను మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్తూ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తనే అని చెప్తూ, దాని పార్టీ యొక్క విధానం ఏందో చెప్పకుండా నువ్వు పోరాటం చేయడం తప్పు అంటున్నా. అంశం కరెక్ట్ అయినప్పుడు బాజాప్తా నువ్వు తెలుసుకో, మీ నాన్నతో బీఆర్ఎస్ వైఖరి తెలుసుకో, లేకపోతే బయటికి రా, మొత్తం బయటకు వచ్చి చెయ్యి, స్వాగతిస్తాం మేము. తప్పకుండా ప్రజా సమస్యలు ఎవరున్నా, ఏ కులస్తులైనా ఏ మతస్థులైనా పోరాటం చేయొచ్చు, తప్పులేదు. వారు మహిళా బిల్లు మీద పోరాటం చేసిన అంటారు. సో పోరాటాలు అనేక మంది చేస్తారు, నేను చేసిన అనేది చెప్పుకుంటారు. కేసీఆర్ గారు అంతే, తెలంగాణ నా ఒక్కడి వాళ్ళు వచ్చింది అంటాడు. నీ సబ్బండ వర్గాలు చేసినవి ఎటు పోతాయి, విద్యార్థులు ఎటు పోతాయి? అసలు ఆ కాలంలో కరెక్ట్ ఉంటే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి విద్యార్థులు అస్సాం గణ పరిషత్ లాగా ఒక పార్టీ పుట్టుక రావాలి. కానీ ఆ విద్యార్థులు ఎందుకో ఓయూ విద్యార్థులలో కూడా మరి ఆ చేవ చచ్చిపోయిందా, ఆ పార్టీ ఎందుకు పుట్టుక రాలేదో తెలియదు. తెలంగాణ ఉద్యమంలోంచి ఇంకో కొత్త పార్టీ పుట్టుకొస్తుంది అనుకున్నాం, లేదా సామాజిక తెలంగాణ అంశంతో ఒక కొత్త పార్టీ పుట్టుకొస్తుంది అనుకున్నాం. ఆయన దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో కొంతమేరకు చేసిండు, ఆయన ఎందుకో మళ్ళీ అభిస్తారు మూవ్ చేసిండు ఆ పార్టీని. సో ఈ రకంగా సామాజిక అంశం కానీ ఒక పార్టీని ఇక్కడ పుట్టిస్తుంది అనుకున్నా, విద్యార్థులు కానీ ఒక పార్టీ పుట్టుకొస్తుంది అనుకున్నా. కేసీఆర్ అడ్వాంటేజ్ తీసుకున్నాడు. మిగతా చిన్న చిన్న పార్టీలని, నరేంద్ర గారిని ఓబీసీ, విజయశాంతి ఒక మహిళ లీడ్ చేసే పార్టీలను మింగేసి ఈయన ఒక్కటే తిమంగళం లాగా తయారైపోయి ప్రజలను దోసుకునే ఒక ముఠా సంస్థలాగా మారిపోయింది. నేనేమంటున్నా అంటే ఇక్కడ కవిత గారు తీసుకున్న అంశాలు ఓకే, కానీ ఆ అంశాల పట్ల మీ పోరాట విధానం బాగలేదు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమా లేక సపోర్టా తెలియకుండా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే రకంగా ఉన్నాయి. అందుకనే ఐ అపీల్ హర్. సో అంశాలు బాగున్నాయి కాబట్టి మీరు ఇండిపెండెంట్గా ఒక పార్టీ కాకుండా పార్టీకి రాజీనామా ఇచ్చి బయట పనిచేయండి, అప్పుడు అప్రిషియేట్ చేస్తాం. మీ నుంచి ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు సార్? ప్రజలకి ఈ ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కలగాలి, అన్ని కులాలకి అన్ని మతాలకి ప్రాతినిధ్యం దొరకాలి. ఆ చట్టసభ ప్రజాస్వామ్యంలో ఒక దేవాలయం లాగా కావాలి. దేవాలయంలోకి మానవులందరూ కూడా పోయి దేవుని మొక్కుతారు. మరి ప్రజాస్వామ్యానికే దేవాలయం అసెంబ్లీ అన్నప్పుడు అన్ని వర్గాల ప్రజల కాడ ఎంట్రీ లేనప్పుడు, కొంతమంది కులస్తులకే దాంట్లో చోటు కలిగినప్పుడు, కొంతమంది పెట్టుబడిదారులకే డబ్బున్నోళ్ళకే అక్కడ స్థానం ఉన్నప్పుడు, వారసత్వాలు కలిగిన వాళ్ళే అసెంబ్లీలోకి పోయినప్పుడు ఇది ప్రజాస్వామ్యంలోని దేవాలయం ఎట్లయితుంది అసెంబ్లీ కానీ శాసన మండలి కానీ? అందుకని నేను ప్రజల్ని కూడా ఏం కోరుతూ ఉంటానంటే, వ్యాపారస్తులను ఎన్నుకోకండి, కాంట్రాక్టర్లను ఎన్నుకోకండి, పెట్టుబడిదారులను ఎన్నుకోకండి. రాజుల కాలం కాదు ఇది. వాళ్ళ నాయన ముఖ్యమంత్రో, వాళ్ళ తాత మంత్రో, లేకపోతే మా నాయన ఎమ్మెల్యేనో అని చెప్పుకొని వచ్చేటటువంటి ఎవరన్నా ఓట్లకు వస్తే వాళ్ళని ఎందుకు గెలిపిస్తారు ప్రజలు? పదే పదే అట్లా రాజరికం కాదుగా. ఇప్పుడు కేసీఆర్ గారు తర్వాత కేటీఆర్తో ఉంటే వాళ్ళ కజిన్ బ్రదరు సంతోష్ గారు, కవిత గారు, మేనల్లుడు హరీష్ రావు గారు, రేపు రాబోయే కాలంలో ఈ మనిషి వాళ్ళ మన్మడు. సో ఈ రకంగా మనం ఓట్లేసి గెలిపించుకోవడానికి రేపు మన మన్మళ్ళు, మన కొడుకులు, మన బిడ్డలు రేపు ఎమ్మెల్యేలుగా, రాజకీయ నాయకులుగా, ఎంప్లాయ్మెంట్లో, ఎడ్యుకేషన్లో, లేకపోతే రాజకీయ రంగంలో మన ప్రజల యొక్క మన పిల్లలు కూడా రావాలన్నా వద్దా?
రేపు వాళ్ళతో ఎట్లా పోటీ చేస్తారు? డబ్బులు ఉన్నంతో టికెట్లు ఇచ్చి వాళ్ళకు ఓట్లేసి రేపు నీ మన్మడో ఎమ్మెల్యేలో నా లెక్క లాయర్ అయి లీడర్ అయితే వాళ్ళు ఎట్లా గెలవగలుగుతారు అని ప్రజలు ఆలోచించుకోవాలని కోరుతా ఉన్నా, అప్పీల్ చేస్తా ఉన్నా. ఆ రోజు చూడండి నెహ్రూ గారు, వాళ్ళ బిడ్డ ఇందిరాగాంధీ గారు, రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత నాయనమ్మ, వాళ్ళ నాయన రాజీవ్ గాంధీ, వాళ్ళ అమ్మ చైర్పర్సన్గా, మళ్ళీ ఇప్పుడు రాహుల్ గాంధీ. ఇప్పుడు బీజేపీ పార్టీ చూడండి, ఒక మోడీ ఎంత సామాన్యుడు, ఒక ఛాయ్ అమ్మినటువంటి వ్యక్తి ఇవాళ దేశానికి 3 సార్లు ప్రధానమంత్రి. టాలెంట్ ఇవాళ ప్రపంచ దేశాలు పొగుడుతూ ఉన్నాయి. టాలెంట్ అనేది ఒకటి సొత్తు కాదు, ఏ రూపంలో వస్తుంది? ఒక కుటుంబానికి ఇస్తే సొత్తు బయటపడదు కదా, టాలెంట్ బయటపడదు ఈ దేశానికి, స్కిల్ బయటకు కనిపించదు. ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో కదా, ఎవరు ఎట్లా పరిపాలన చేస్తారో తెలియదు. కాబట్టి ప్రజల్ని నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, ఈ రాజరికంగా వచ్చినటువంటి వాళ్ళకి ఎవరన్నా మా నాయన ఎమ్మెల్యే, మా అన్న ఎమ్మెల్యే, మా తాత ఎమ్మెల్యే అని వస్తే వాళ్ళని ఓడగొట్టండి. ఎవడన్నా రేపు ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టి మీ దగ్గరకు వచ్చి పోటీ చేస్తే, ప్రైవేట్ కంపెనీలు కాంట్రాక్టర్లతో డబ్బులు సంపాదించుకొని వచ్చినోనికి ఓట్లు వేయకూరు కనీసం. తర్వాత చదువుకున్న వాళ్ళకి ఇప్పటివరకు చట్టసభల ముఖం చూడని కులస్తుడు ఎవడన్నా నిలబడితే వాడు చదువుకున్నోడైతే, వాడు మంచివాడైతే సామాన్యులను కూడా గెలిపించే ప్రయత్నం చేయండి. ప్రజలను అప్పీల్ చేస్తున్నాను. రాజకీయ పార్టీలు ఎట్లయినా చెయ్యి, సామాన్యులకు టికెట్లు ఇయ్యాయి. కాబట్టి ప్రజలకి నేను ఈ పిలుపుని, తాడూరి శ్రీనివాస్గా నేను ఈ పిలుపునిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్. సార్. మాకు మీ గురించి కానీ మీ పొలిటికల్ కెరీర్ గురించి కానీ మాకు మా ఆడియన్స్ చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మన ఇంటర్వ్యూ చూసేసరిగా తాడూరి శ్రీనివాస్ గారితో, శ్రీనివాస్ గారు మనతో ఎన్నెన్నో విషయాలు మనతో పంచుకున్నారు. ఇలాంటి ఇంటర్వ్యూస్ మరెన్నో కావాలి అంటే మా స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. తాడూరి శ్రీనివాస్ గారితో ఇంటర్వ్యూ ఎలా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసింది తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్.